నమస్తే. ఈరోజు గన్ పార్క్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో గ్రూప్ 1 సంబంధించిన దాని మీద ఈరోజు దీక్ష అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన నిరుద్యోగులు కూడా చాలామంది వచ్చిన సంగతి. సో దానికి సంబంధించి ఇంద్రానాయక్ కూడా మనతో పాటు ఉన్నారు. ఏంది మరి గ్రూప్ 1 సంబంధించి ఆల్రెడీ నియామక పత్రాలు ఇచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు కూడా కేటాయించిన నేపథ్యంలో మళ్ళీ ఎందుకు దీన్ని ఆపేయాలని చెప్తా ఉన్నారు. ఒక పక్క కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఈ టైంలో ఈ దీక్షలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కోర్టులో కూడా మా వాదనలు విని స్టే మాత్రమే తీసేసింది. సింగిల్ బెంచ్ మాకు అనుకూలంగా వచ్చింది. డివిజనల్ బెంచ్లో వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చుకున్నారు. నిన్న కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్తే కూడా అక్కడ కూడా ఏమన్నారంటే, మీరు హైకోర్టులో ఉంది, మీరు హైకోర్టులో చూసుకొని రండి, ఇక్కడికి హైకోర్టులో న్యాయం జరగకపోతే ఇక్కడికి రండి అని చెప్పేసి సూటి చెప్పింది. ఎవరు సమరాలు పడుతున్నారు వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు నిరాశ కలిగింది. నిన్న ఏమైందంటే, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు పర్మనెంట్ కావు, తుది తీర్పుకు లోబడే ఉంటాయి. ఒకవేళ తుది తీర్పు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ రద్దు చేయమంటే ఎమ్మటి రద్దు చేయాల్సిందే. కాబట్టి న్యాయం అనేది ఇలా మా పక్షాన ఉంది. ఎందుకంటే ఇలా 14 క్వశ్చన్లు తప్పులు, GO 29, ఇంకో విధంగా రెండు హాల్ టికెట్లు, ఒక సెంటర్ నుంచి 1 మంది రావడం, ఇవన్నీ అవకతవకలు ఉన్నాయి అని చెప్పేసి పలుమార్లు TGPSC బోర్డుకు చెప్పినా కూడా, రేవంత్ రెడ్డి గారు చెప్పినా కూడా వినని పరిస్థితి. ఇవాళ హైకోర్టులో సింగిల్ బెంచ్లో మొట్టికాయలేసింది, రేపు డివిజనల్ బెంచ్లో ఇస్తుంది, ఎల్లుండి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా వీళ్ళకి మొట్టికాయలు పడతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతారు, మా దగ్గర ధనం లేదు, డబ్బు లేదు అంటున్నారు. మరి ఒక్కొక్క అడ్వకేట్ని 40 కోట్లు 50 కోట్లు పెట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి రివాల్యూషన్ పెట్టిన డబ్బులు మొత్తం ఈ లాయర్లకు, అడ్వకేట్లకు పెడుతున్నారా? మాకేం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ నిజంగా మీరు ఎగ్జామ్ పెట్టుంటే, పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టుంటే మేము ఎన్ని గొడవలు నిరసనలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. దానిలో పారదర్శకత లోపించింది. మేము ఇంత మొత్తుకుంటున్నాం, అయినా కూడా దొంగలకి ఇలా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇలా మేము అప్పుడు ఆ కాలం అంటే గ్రూప్ 2 మూవ్మెంట్లో మాకు పోస్టులు పెంచామని చెప్పేసి చాలాసార్లు ధర్నాలు చేసిన, గ్రూప్ 2 పోస్టులు పెంచకుండా ఇలా గ్రూప్ 1 ఒక్కటి మాత్రమే పెంచడానికి గల కారణాలు ఏంటంటే, ఇవాళ గ్రూప్ 1లో అందరికీ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, ఆ అగ్రవర్ణాల్లో కూడా చాలా మందికి దొంగ సర్టిఫికేట్ EWS పొందిన వారికే ఈ ఉద్యోగాలు కట్టబెట్టడం జరిగింది. ఇవాళ ఆంధ్రోలకు కూడా, నాన్ లోకల్ వాళ్ళు కూడా 8 మంది వచ్చారు మాట్లాడే ప్రకారం. ఇంకెంతమంది వచ్చారు? ఎందుకంటే ఇవాళ తెలంగాణకి ఉద్యోగాలు లేవంటే ఆంధ్రోలకు కూడా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా వీళ్ళ గురువు గారు కాబట్టి వీళ్ళిద్దరు ములాఖత్ అయ్యి ఇవాళ సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తున్నారు. ఒక్కడే చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారికి, ఇవాళ నిరుద్యోగులనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ గ్రూప్ 1 2 సార్లు కొట్టేయడం వల్లనే ఈ నిరుద్యోగులు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ మళ్ళీ ఆ గ్రూప్ 1 విద్యార్థులు మళ్ళీ పెట్టుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇవాళ ఈ గ్రూప్ 1 విద్యార్థులు, గ్రూప్ 2 విద్యార్థులే, ఇవాళ ఈ నిరుద్యోగులే ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ నిరుద్యోగులనే మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? మీరు 2 సంవత్సరాలు వచ్చి మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఎక్కడికి పోయినా ఉద్యోగాలు ఏం లేదు, మసిబూసి మాడకాయలు చేస్తున్నారు. 2 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. సుప్రీంకోర్టు కూడా స్టే ఇయ్యనని చెప్పేసి కూడా చెప్పేసిన నేపథ్యం, అంటే హైకోర్టు ఏ తీర్పిస్తే దాన్నే స్వాగతించాలి అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో దానికి ఏం చెప్తారు? సుప్రీంకోర్టు మీరు ఏదైతే అవి ఉన్నాయో, అంటే కోర్టు కేసులు ఉన్నాయో అవి త్వరగా పరిష్కరించండి, తొందరగా పరిష్కరించండి చెప్పింది. కానీ మేము ఈ వాదనలు వినాం, మా దగ్గర రావాల్సిన అవసరం లేదని చెప్పలేదు. ఆ కేసులను తొందరగా పెండింగ్లో ఉన్నాయి, దాన్ని పరిష్కరించండి అని చెప్పేసి ఇలా సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశించింది. ఇంకోటి కూడా, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినా కూడా అవి పర్మనెంట్ ఉద్యోగాలు కావు, తుది తీర్పు లోబడే ఉంటాయి. తుది తీర్పు మాకు అనుకూలంగానే వచ్చింది. ఇలా డివిజనల్ బెంచ్లో ఇలా 1 లక్ష కోట్లు పెట్టి ఇలా మీరు నిరంజన్ రెడ్డి గారిని, సింఘవి గారిని తీసుకొస్తున్నారు. మా దగ్గర డబ్బులు లేవు. ఇలా ప్రతిపక్షాలను రమ్మంటున్నాము. ప్రతిపక్షాలు ఈ గ్రూప్ 1 బాధితుల పక్షంలో ప్రతిపక్షాలు కాదు, పాములు పట్టడం మేము తీసుకొని పోతాం. మాకు అండగా నిలిచి ఎవరైనా సరే, ఎవరినైనా, బీజేపీ అయినా, BRS అయినా, జాగృతి అయినా, CPI అయినా, CPM అయినా, ఎవరినైనా మేము మా అండగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇలా మాకు అన్యాయం జరిగింది. ఆ రోజు అన్యాయం జరిగినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఓటేసినాం. ఇలా మీరు మమ్మల్ని అన్యాయం చేశారు. కాబట్టి మేము ప్రతిపక్షాలు, నిరుద్యోగులే కాదు అసలు గ్రూప్ 1కి రాయనే లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కావాలని ప్రతిపక్షాల మాటలు వినే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి స్టేట్మెంట్ని ఏం చేస్తారు? ఇప్పుడు మా దగ్గర 2 సార్లు క్వాలిఫై అయ్యి మీ డాటా మీ దగ్గర ఉంది. TGPSC దగ్గర మా అప్లికేషన్ ఫామ్ ఉంది, మీరు చూసుకోండి. గత ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగినప్పుడు, కోట్ల చుట్టూ తిరిగినప్పుడు మీ నిరుద్యోగులు అన్నారు. ఇవాళ ప్రతిపక్షాలు చుట్టూ తిరుగుతుంటే మీరు నిరుద్యోగులు కాదన్నారు. ఇది ఎంత సంస్కారం? మీరే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎవరైనా నిరుద్యోగులు, మేము ఎవరైతే ఉన్నామో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన దాంట్లో కీలక పాత్ర వహించినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపులో నిరుద్యోగుల పాత్ర అంటే మెయిన్. అయితే ఎవరైతే ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఇలా అక్రమాలు జరిగాయని, గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు BJP అని, BRS అని, ఇంకే వేరే పార్టీలను మూడు పెడుతున్నారు. మేము ఒకటే మాట చెప్తున్నాం, మీ పార్టీ గెలుపు కోసం మేము కీలకంగా పనిచేసినాము. ఇవాళ గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని
మేము బయటకు వచ్చి మాట్లాడుతుంటే మా మీద అవాకులు చవాకులు పేలడం మంచిది కాదు. ఇది మీ పార్టీకి చాలా నష్టం అని చెప్తున్నాము. ఫైనల్గా ఏం చెప్పాల్సి సార్? రాబోయే రోజులలో ఇంకో జడ్జిమెంట్ కూడా ఉంది. సో డివిజన్ బెంచ్ సంబంధించిన జడ్జిమెంట్ ఎట్లా వస్తుందని భావిస్తున్నారు? మీకు అనుకూలంగా వస్తుందా? ఎట్లా మరి ఏం చెప్పాల్సి? 100% గెలుస్తాం అన్న, 100% గెలుస్తాం. ఇక గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఇవాళ డివిజనల్ బెంచ్ కాదు, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇవాళ టీజీపీఎస్ వెళ్ళినా కూడా గెలవదు. ఎందుకంటే అన్ని లూఫోల్స్ ఉన్నాయి దాంట్లో. ఇవాళ మాకు 100% మేము గెలుస్తాము. నిరుద్యోగులకు అండగా ఉంటాము, భరోసాగా ఉంటాము. ఎవరైతే గ్రూప్ అని నిజంగా చదివి 10 ఏళ్ళ నుంచి కష్టపడిన వాళ్ళకి ఇవాళ మేము భరోసాగా ఉంటాం. ఎందుకంటే ఇవాళ మొన్న డిగ్రీ పాస్ అయినాడు ఇలా గ్రూప్ అని వచ్చింది, సరే వాడు కష్టపడి వచ్చింది అనుకోవచ్చు. కానీ దొంగ సర్టిఫికేట్లు ఈడబ్ల్యూఎస్ పొందిన వారికి ఇలా ఉద్యోగాలు ఇవ్వడం ఏంది? ఇలా ఆంధ్రాలో తెచ్చుకోవడం ఏంది? ఇలా మీ దగ్గర డాటా లేదు. ఒక ఎగ్జామ్ రాస్తే హాల్ టికెట్ నెంబర్తో పాటు వాడి పేరేంది, వాడి ఊరేంది, వాడి డాటా ఉంటుంది. కనీసం ప్రిలిమ్స్ ఎవడు రాసిండో, మెయిన్స్ ఎవడు రాసిండో ఇలా ఏం అర్థం కాని పరిస్థితి. ఇలా ఒక హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చి ఇలా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇలా రాత్రికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ 15వ తారీఖు వింటా అని చెప్పి డివిజనల్ బెంచ్ అన్నా కూడా ఇలా రాత్రికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అగైన్ స్పెల్లింగ్ తప్పు, మెయిన్ స్పెల్లింగ్ తప్పు, మైనస్ అని రాసుకున్నారు. బిర్యానీ తిన్నారో మరి అప్పుడు అప్పటికప్పుడు బిర్యానీ తిని అప్పుడు మైనస్ స్పెల్లింగ్ రాసినాము. ఇవన్నీ తప్పులున్నా కూడా ఇలా ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ తాత్కాలిక ఉద్యోగాలే. దయచేసి గ్రూప్ అని వచ్చిన నిరుద్యోగులు కూడా చెప్తున్నాము, మీరు దయచేసి ఆలోచించండి. మీకు ఒకవేళ పాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంటే దాంట్లోనే ఉండండి, దీంట్లో రాకండి. మీరు మోసపోతారు. నిరుద్యోగులతోటి రేవంత్ రెడ్డి ఆటలాడుతున్నారు. కాబట్టి ఈ గ్రూపుల ఉద్యోగాలు ఇప్పటికైనా తాత్కాలికమే.